హోరాహోరీగా జరిగిన ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. నూతన కార్యవర్గం వచ్చేసింది. ఛాంబర్ కి కొత్త అధ్యక్షుడు వచ్చాడు. అంతా బాగానే ఉంది, కానీ సురేష్ బాబు గెలిచిన ఆ అధ్యక్ష పదవి అంత ఈజీ కాదు. దాని చుట్టూ ఎన్నో సమస్యలున్నాయి. చక్కబెట్టాల్సిన విషయాలు ఉన్నాయి, చెప్పాల్సిన సమాధానాలు ఉన్నాయి. మరి ఛాంబర్ ముందున్న ఆ సమస్యలేంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దామా? కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఆసక్తి పుట్టించిన ఫిలిం ఛాంబర్ ఎన్నికలు పోటాపోటీగా జరిగినా ప్రశాంతంగా ముగిశాయి. సురేష్ బాబు నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన గెలిచిన కుర్చీ అంత ఈజీ మాత్రం కాదు. ఆ కుర్చీ చుట్టూ చక్కబెట్టాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ రేట్ల గురించి కొత్త ఛాంబర్ ఏం చేయబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఏపీలో టికెట్ రేట్లపై ఈ మధ్య చర్చించారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఉన్నతాధికారులతో పాటు కొందరు దర్శక నిర్మాతలతో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన రేట్లు పెడతామన్నారు. దీనిపై కొత్త ఛాంబర్ ఏ మేరకు కోఆర్డినేట్ చేస్తుందనేది చూడాలి. అలాగే తెలంగాణలో హైక్స్ ఉండవని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. పండక్కి ముందు ఇది కూడా ఛాంబర్ తీర్చాల్సిన పెద్ద సమస్యే. Is there a pricing strategy for the film? That's another complaint, that prices are too expensive for films. Some of these films sold 99 rupees and 101 rupees and they're doing that. అవి నిజంగా అమ్ముతున్నారా? మీకు తెలుసండి, మీరు ప్రెస్ వాళ్ళు అన్ని అమ్ముతున్నారండి ఆ 100 రూపాయలకి అంతా వస్తున్నాయా? అండ్ ఇస్ ఇట్ మేకింగ్ ఎ డిఫరెన్స్? ఈ 500 రూపాయల నోట్తో ఫస్ట్ 5 టికెట్స్ మీ కజిన్స్తో మీ ఫ్రెండ్స్తో మీరే కొనిపించండి సార్. ఛాంబర్ ముందున్న మరో ప్రధాన సమస్య సర్వీస్ ప్రొవైడర్ల యూఎఫ్ఓ క్యూబ్ రేట్లు తగ్గించాలని చిన్న నిర్మాతల గోడు వినడం. దీనిపై సురేష్ బాబు వర్గం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వయంగా ఆయనే సైక్ సిద్ధార్థ్ లాంటి చిన్న సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు కాబట్టి అందులోని సమస్యలు సురేష్ బాబుకు బాగా తెలుసు. సింగిల్ స్క్రీన్స్ లో వినోదపు పన్ను, కరెంట్ ఛార్జీలపై రాయితీల కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి థియేటర్స్ ను రక్షించే బాధ్యత కూడా ఛాంబర్ పైనే ఉంది. వీటితో పాటు ఛాంబర్లో ఉన్న మల్టీ ఓటింగ్ సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేయడం, 24 క్రాప్స్ సమస్యలపై కూడా ఫోకస్ చేస్తున్నారు కొత్త టీం. ఇలా చాలా చేరుకోవాల్సిన లక్ష్యాలు, తీర్చాల్సిన సమస్యలు ఛాంబర్ ముందున్నాయి. This is a trade body of 4 sectors అండి. స్టూడియో, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. ఈ 4 సెక్టర్లు కలిపి యునైటెడ్గా పనిచేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే లోకల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి దిస్ టీమ్ విల్ మేక్ అ ప్రాపర్ ఎఫర్ట్ విత్ బోత్ ద గవర్నమెంట్స్. చాలా పనులు గవర్నమెంట్స్తో ఉంటాయి, విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇద్దరితోటి we will have meetings and see what we can do. Media ఇది చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక బిజినెస్. ఇట్ ఈస్ ఫేసింగ్ సమ్ డిఫికల్ట్ టైమ్స్. We will try and see as a body how to make this a better industry, create more employment for people outside and at the same time grow this industry to become a fantastic industry.